నమస్తే. తెలంగాణ ఉద్యమకారుడు, సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ విశ్లేషకులు పాశం యాదగిరి గారి ఇంటి వద్దకు ఆంధ్ర పోలీసులు వచ్చిరట. జూబ్లీహిల్స్లో ఆయన నివాసం ఉంటుంది. ఆయన ఇంటి దగ్గరికి, జర్నలిస్ట్ కాలనీలో ఆయన ఇంటి దగ్గరికి ఆంధ్ర పోలీసులు వచ్చి ఆయన గురించి ఎంక్వైరీ చేసే ప్రయత్నం చేస్తున్నారట. ఎవరిది పంపించింది? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, బీజేపీ కూటమి ప్రభుత్వం పోలీసులని పాశం యాదగిరి గారి ఇంటికి వచ్చింది. ఇక్కడ గవర్నమెంట్ ఎవరిది ఉన్నది? కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్నది. మరి ఏ పోలీస్ స్టేషన్లో పర్మిషన్ తీసుకుని ఆయన ఇంటికి వచ్చారు? పక్క రాష్ట్రం పోలీసులు. ఆంధ్ర పోలీసులు తెలంగాణ ఉద్యమకారుడి ఇంటి దగ్గరికి వచ్చి తొడరగొట్టి, సవాల్ చేసి, మీసం తిప్పి అరెస్ట్ చేసి తీసుకెళ్తామనే పరిస్థితి ఎందుకు వస్తున్నది? అసలు ఆయన చేసిన తప్పేంది? ఏం తప్పు చేసింది ఆయన? నిన్న జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో చాలా స్ట్రాంగ్గా తెలంగాణ వాదాన్ని, తెలంగాణ అస్తిత్వాన్ని, మా జోలికొస్తే, తెలంగాణ ప్రజల జోలికొస్తే ఖబర్దార్ అని ఓన్లీ ఆంధ్ర నాయకుల్నే కాదు, తెలంగాణలో ఉన్న నాయకుల్ని కూడా ఆయన విమర్శించిండు. అది తెలంగాణ పెయిన్, అది తెలంగాణ బాధ. ఆ బాధను ఆయన తన మాటల్లో చెప్పే ప్రయత్నం చేసిండు. అంటే ఎవరు మాట్లాడితే వాళ్ళ మీదకి పోలీసులను పంపిస్తారా? వీళ్ళ వ్యవహారం ఎట్లుందంటే, లాస్ట్ 2 months బ్యాక్ కూడా కేవీఆర్ అనే ఒక తెలంగాణ జర్నలిస్ట్ ఇంటిపైకి విజయనగరం నుంచి 1000 కిలోమీటర్ల దూరం నుంచి ఆంధ్ర పోలీసులు వచ్చి రాత్రి ఒక ఎఫ్ఐఆర్ పట్టుకొని వచ్చారు. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నట్టే, వీళ్ళు దీనికి సమాధానం చెప్పాలి. ఒక ఎఫ్ఐఆర్ పట్టుకొని వచ్చారు. ఆ ఎఫ్ఐఆర్లో ఏముంది అంటే, ఆయన అనని పదాన్ని అన్నట్టుగా ఎఫ్ఐఆర్లో పెట్టి ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్ళడానికి వచ్చారు. మేము అక్కడికి వెళ్ళి చూపించండి ఆ వీడియో ఏందో, ఆయన అన్న వీడియో ఏందో చూపించండి అంటే, అసలు వాళ్ళు పోలీసులు చూపించిన వీడియోలో అసలు ఆ పదాన్ని ఆయన ఉపయోగించలేదు. మేమందరం గట్టిగా నిలబడితే అక్కడి నుంచి వెళ్ళిపోయారు. చివరికి పోలీసులే బతిలాడిరు మమ్మల్ని, దయచేసి ఆయన ఒక్కసారి తీసుకెళ్ళి మేము పంపిస్తాం, మీరే వచ్చి తీసుకెళ్ళండి. మా ఎస్పీ వినడు, మా అక్కడ ఉన్న గవర్నమెంట్ మా ఉద్యోగాల నుంచి మమ్మల్ని తీసేస్తాను, పోలీసులు మమ్మల్ని బతిలాడుకునే పరిస్థితి వచ్చింది. ఫోన్లు చేసిర్రు మాకు, మీరు ఆ రోజు వచ్చిర్రు, మీరు అరెస్ట్ ఆపిర్రు, దయచేసి ఆయన ఒక్కసారి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి పంపించండి అని. అంటే ఎంత భయం అంటే, పోలీసులను ఏ రకంగా అక్కడ వాడుకుంటున్నారో అర్థమవుతున్నది. ఎవరి మీది కుసిగొలుపుతున్నారు? తెలంగాణ మీది కుసిగొలుపుతున్నారు. ఎవడబ్బ జాగిరి? ఏమున్నది మీకు ఇక్కడ మీకేమున్నది? మీరు గట్టిగా మాట్లాడుతున్నారు, మీరు గట్టిగా మా గవర్నమెంట్ని విమర్శిస్తున్నారంటే 100% విమర్శిస్తాం. ఏం పని మీకు ఇంకా హైదరాబాద్లో అని అడుగుతాం. ఎందుకు అడగొద్దు? మీకు ఊడిగం చేస్తున్న నాయకుడు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉంటే ఈయనను కూడా పంపిస్తాం మీ దగ్గరికి, అవసరమైతే ఈయనను కూడా మీ దగ్గరికే పంపిస్తాం. తెలంగాణ ఎంత పోరాటం చేసి, ఎంతమంది బలిదానాలు అయినా కూడా ఎవరి మీదనన్నా దాడి చేసిందా? ఏ ఒక్కరి మీదనన్నా ఒక దాడి చేసే ప్రయత్నం చేసిందా? శాంతియుత పోరాటం ఇక్కడే జరిగి ప్రభుత్వాల మెడలు వంచి తెలంగాణ తెచ్చుకుందని ఎవరి మీద దాడి చేయలే కదా. తెలంగాణ వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిన మీరంటే ప్రజలు కాదు, ఈ సోకాల్డ్ లీడర్లు, ఏం పని మీకు శనివారం ఆదివారం హైదరాబాద్లో? ప్రధానమంత్రి హైదరాబాద్కు వస్తే ఈ తెలంగాణను వదిలేసి ఆయన వాళ్ళిద్దరిని కలుస్తాడు. అసలు ఏం కుట్ర ఉన్నది దీని వెనకాల? హైదరాబాద్ని ఏం చేద్దామనుకుంటున్నారు? ఎవరి చేతిలో ఉంది హైదరాబాద్ భూములన్నీ? హైదరాబాద్ని యూటీ చేయాలి, కేంద్రపాలిత ప్రాంతం చేయాలనే కుట్ర కూడా దీని వెనకాల ఉన్నది. లేకపోతే అసలు మీకు హైదరాబాద్లో ఏం పని? మీరు అక్కడ పరిపాలన చేయకుండా, అక్కడున్న సమస్యల మీద మాట్లాడకుండా, అక్కడ ప్రజలకి న్యాయం చేయకుండా మీకు ఈడేం పని? ఈ చర్చ అంత ఎందుకు వచ్చింది? మొన్న నాగేశ్వర్ గారు మాట్లాడిన దానికి అసలు ఆయన మాట్లాడింది ఏముంది? ఆయన మాట్లాడిన దాంట్లో తప్పే ఉంది? ఆయన ఒక ఇంటర్వ్యూలో అమిత్ షా, పవన్ కళ్యాణ్ ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ ఇది అని నాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఒక సోర్స్ వచ్చిందని ఆయన చెప్పిండు. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడేదానికి దాన్ని సీరియస్గా తీసుకొని మీరు ఆయన మీద ఒక యుద్ధాన్ని ప్రకటించారు, ఒక తెలంగాణ ఒక మేధావి మీద, తెలంగాణ జర్నలిస్ట్ మీద. మరి ఆయన వైసీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు వైసీపీకి వ్యతిరేకంగా కూడా ఆయన ప్రజా వ్యతిరేక విధానాలు తీసుకున్నప్పుడు క్వశ్చన్ చేసిండు కదా. అది తెలుగుదేశం పార్టీ ఆ వీడియోలు వాడుకోలేదా మీరు? ఇప్పుడు మీరు గవర్నమెంట్లోకి రాగానే మిమ్మల్ని అనగానే మీకు కోపం వచ్చి మళ్ళీ ఆయన అరెస్ట్ చేయడానికి ప్రయత్నం, విపరీతమైన దాడి. దీన్ని జీర్ణించుకోలేని, డైజెస్ట్ చేసుకోలేని తిరగబడుతున్న తెలంగాణ సమాజము, తెలంగాణ మేధావులంతా నిన్న రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి
ఎట్లా చేస్తారు ఇది? ఖబర్దార్ మిస్టర్ చంద్రబాబు, మిస్టర్ పవన్ కళ్యాణ్ అని మీ మీద మాట్లాడితే ఎవరైతే నిన్న రౌండ్ టేబుల్ సమావేశానికి వచ్చారో వాళ్ళ ఇళ్లకు పోయి మళ్ళీ పోలీసులను పంపిస్తున్నారు. అసలు ఇక్కడ రేవంత్ రెడ్డి నువ్వు ఎవడి కూడిగని చేస్తున్నావు అర్థమవుతుందా? ఇలా నువ్వు ఎన్టీఆర్ విగ్రహాన్ని ఓపెన్ చేస్తున్నావు. గద్దర్ విగ్రహం ఏమైందని అడుగుతుంది తెలంగాణ సమాజం. అందశ్రీ విగ్రహం ఏమైందని అడుగుతుంది. తెలంగాణ మహానుభావుల విగ్రహాలు ఏమైనాయని అడుగుతుంది. అయితే పాశం యాదగిరి గారు ఆ ఇంటి దగ్గర లేడట. ఆయన వేరే బయటికి వెళ్ళిండు. వెళ్ళడంతో అక్కడి నుంచి ఈ ఆంధ్ర పోలీసులు వెనుదిరిగిరట. ఒకసారి సార్కి ఫోన్ చేద్దాం. హలో సార్ నమస్తే. నమస్తే సార్ ఏమైంది సార్? ఇప్పుడు నిన్న అంటే ఇవాళ మీ ఇంటికి పోలీసులు వచ్చిరని అంటున్నారు, నిజమేనా? అదే మా ఇంటికి పోయినారు, తాళం వేసింది మా ఇంటికి. ఆ తర్వాత మళ్ళా మేము అద్దెకి ఇచ్చిన హోటల్ ఉంది కదా, అక్కడికి వెళ్ళినారు. అక్కడ పోయి ఎంక్వైరీ చేసినారు. ఆంధ్ర పోలీసులు వచ్చినారు, తర్వాత తెలంగాణ పోలీసులు కూడా వచ్చినారు. ఇద్దరు వచ్చి వాళ్ళ తర్వాత వీళ్ళ తర్వాత వాళ్ళు పోయి ఇద్దరు ఎంక్వైరీ చేసి ఎక్కడ పోయినారు, ఏమిటి, ఎందుకు అట్లా విమర్శించినాడు ఆయన, పవన్ కళ్యాణ్ ఎందుకు విమర్శించాలి, ఆయనకి ఎందుకు ప్రొఫెసర్ నాగేశ్వర్ ఎందుకు సపోర్ట్ చేయాలి, ఈ రచ్చ అంతా ఎందుకు చేసుకుంటున్నారు, ఆయన ఎక్కడున్నారు ఇప్పుడు అని అత్త అడిగారట. గుట్టకు పోయినారు అంటే ఎవరు గుట్టకు పోయినారంటే, ఓ గుట్టకు పోయినారా, అందుకని దేవుడు కాపాడినాడు అన్నారట. దేవుడు కాపాడినారట మిమ్మల్ని? అంతే కదా, ఎవరు గుట్టకు పోతే దేవుడు కాపాడుతాడు కదా. మరి తెలంగాణ సమాజం అంతా తిరగబడితే వాళ్ళనోడు కాపాడాలి. అదే మరి వాళ్ళు చంద్రబాబు నాయుడు కాపాడుతాడు, వాళ్ళు చంద్రబాబు నాయుడు కాపాడుతారని అనుకుంటున్నారు వాళ్ళు. మరి ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ పోలీసులు వాళ్ళతో పాటు వచ్చి మీ ఇంటి మీదకి రావడం ఏంది? విడిగా వచ్చినారు పోలీసులు, విడిగా వచ్చినారు. ఏమిటంటే మాకు పైనుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయని చెప్పినారట లోకల్ పోలీసులు. ఓకే, వాళ్ళు సపరేట్ గా వచ్చినారు, వీళ్ళు సపరేట్ గా వచ్చినారు. అంటే అసలు ఎటుపోతుంది సార్ ఇది? అంటే నిన్న ఈ వీడియోలన్నీ బాగా వైరల్ అయినాయి. మీరు మాట్లాడింది, పృథ్వీరాజ్ గారు మాట్లాడింది, నాగేశ్వర్ గారు మాట్లాడింది, ఇవన్నీ బాగా వైరల్ అయినాయి. అంటే మా నాయకులని, అంటే మమ్మల్ని టార్గెట్ చేశారు మీరు, చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని అన్నది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ. అవును, చాలా గట్టిగా మాట్లాడారు, చాలా స్ట్రాంగ్ గా మాట్లాడారు మా మీద. తిట్టినట్టుగా ఉన్నది అది. అదే తిట్టినట్టుగా ఉన్నది, విమర్శలు ఉన్నాయి. నిజానికి నాగేశ్వర్ చేసింది ఆయన విమర్శను కూడా చేయలేదు, తిట్లు అంతకంటే లేవు. ఆయన విశ్లేషణ మాత్రమే చేసినాడు. అవును, విశ్లేషణ చేస్తే ఎందుకు అరెస్ట్ చేస్తారని అడిగినాము. అన్నందుకు అది కూడా తప్పే అంటున్నారు. అంటే ఉన్నది ఉన్నట్టు చెప్తే నేరం అయిపోతుంది ప్రభుత్వం దృష్టిలో, చంద్రబాబు దృష్టిలో కూడా అంతే. ఉన్నది ఉన్నట్టు చెప్పినాం కదా, చంద్రబాబు నాయుడే కదా ఎన్టీ రామారావు దించింది, చంద్రబాబు నాయుడే కదా ఎన్టీఆర్ మీద దాడి చేసింది, ఇది చెప్పినాము. అది తప్పైంది వాళ్ళు. అది కాదు, అది దించింది ఎవరు? ఒకసారి రాదల భాస్కర్ రావు, ఇప్పుడు తర్వాత చంద్రబాబు నాయుడు, ఇద్దరు కలిసి వేరుగా దించేసినారు. చంద్రబాబు నాయుడు మనుషులే కదా, వైస్రాయలో చెప్పులు ఇసిరేసింది, ఎన్టీఆర్ మీద చెప్పుల వాన కురిపించినారు ఇలా అందరూ కలిపి. ఇప్పుడు దించిన వాళ్ళు ఇద్దరు కలిసే ఉన్నారు. నాదెల్ల కుటుంబం కలిసే ఉంది, చంద్రబాబు కుటుంబం అంతా కలిసే ఉంది. ఇక్కడ కుటుంబ పాలన తీసుకొస్తున్నారు. అది ఎన్టీ రామారావు దించేసి వాళ్ళు కూర్చున్నారు. అది మేము తప్పన్నాం కదా, అది తప్పైంది. అంటే జనాన్ని గుర్తు చేయొద్దు, ఎన్టీ రామారావుని దింపింది చంద్రబాబు నాయుడు గుర్తు చేయొద్దు, ఎన్టీ రామారావుని దింపింది నాదెల్ల భాస్కర్ రావు అని గుర్తు చేయొద్దు. అక్కడ కులం రాజకీయాలు ఉన్నాయి, కుటుంబ రాజకీయాలు ఉన్నాయని కూడా గుర్తు చేయొద్దు. అంత దారుణంగా ఉంది. 2-4 అనొద్దు, తప్పే పట్టొద్దు. ఆంధ్రలో పెత్తనం, ఇంకా ఆంధ్రలో పెత్తనమే ఉంది. మన పోలీసులు వచ్చినాయంటే అర్థం ఏంటంటే పైనుంచి ఇన్స్ట్రక్షన్స్ అంటే చంద్రబాబు ఇన్స్ట్రక్షన్స్ అన్నట్టు. చంద్రబాబు ఇన్స్ట్రక్షన్స్ మేరకే చంద్రబాబు ప్రభుత్వం లేదు కదా సార్, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉందిగా. రేవంత్ రెడ్డి వెనక మళ్ళీ పైన చంద్రబాబే కదా, ఆయనకు ఆశీర్వాదం ఇచ్చేటోడు, చేయి చెప్తాడు ఆయనే. ఆయన నీళ్ళలోనే ఈయన ఉన్నాడు, అప్పుడు అట్లే ఉన్నాడు, ఇప్పుడు అట్లే ఉన్నాడు. ఇప్పుడు ఆడ మహానాడు ఒక వైపున తెలుగుదేశం మహానాడు జరుగుతున్నప్పుడే ఎన్టీఆర్ విగ్రహాన్ని రేవంత్ రెడ్డి ఈడ ఓపెన్ చేస్తున్నాడు. ఇది లింక్ ఎంత వెరైటీగా డిఫరెంట్ గా ఉంది. మళ్ళా తెలుగుదేశం మీటింగ్ లో ఏమో ఎవడో ఒకడు వక్త మాట్లాడతాడు, అసలు తెలంగాణ పదమే లేదు, ఎన్ని ఎలక్షన్లు మదించినా కనిపిస్తూనే లేదని చెప్తున్నాడు. అట్లాంటి వ్యక్తికి మనం ఇక్కడ పట్టం కట్టేది ఏంది? మరి ఆయన చేసేది ఏంది? ఈ రోజు చేసేది ఏంటి? ఎన్టీఆర్ చిన్న విషయం, కానీ ఎన్టీఆర్ పెట్టడం వల్ల గుర్తొచ్చేది అందరికి ఏంటంటే ఎన్టీఆర్ దింపింది ఎవడు, ఎన్టీఆర్ చావు కారణం ఎవడు, ఇప్పుడు జనం అందరికి గుర్తొస్తుంది. అవును, అది దానివల్ల వాళ్ళే సమాధి దోడుకున్నట్టు ఆత్మహత్య చేసుకున్నట్టు అవుతుంది. చంద్రబాబు నాయుడు ఆత్మహత్య చేసుకున్నట్టు అవుతుంది ఇక్కడ చేస్తే. మరి చంద్రబాబు నాయుడు మీద రేవంత్ రెడ్డి కోపం ఉందో ప్రేమ ఉందో తెలియదు, కానీ దానివల్ల చంద్రబాబు నాయుడు నష్టమే అవుతుంది. సో మరి ఇప్పుడు ఎట్లా మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చినట్టున్నారు వాళ్ళు? దెన్ వాట్ నెక్స్ట్?
అదే చూద్దాం, మీకు సమాజాన్ని అంత చెప్దాం. అరెస్ట్ అయితే చేయనండి, చూద్దాం. న్యాయస్థానం అరెస్ట్ చేయమని, నన్ను అరెస్ట్ చేయమనండి, పోయి కూర్చుందాము. దాన్ని మరి ఏం చేస్తారో చూద్దాం. తెలంగాణ సమాజం ఏం చేస్తుంది, ముఖ్యమంత్రులు ఏం చేస్తారు, మంత్రులు ఏం చేస్తారో చూద్దాం. అది ఇక్కడికి మేము గుట్టలోనే ఉన్నాము, మంత్రులు కూడా వస్తున్నారు ఇక్కడికి. ఓకే, వాళ్ళు ఎందుకు వస్తున్నారు మరి ఆ మంత్రులు? వాళ్ళని కూడా దేవుడు కాపాడుతారు మరి. నన్నంటే కాపాడని చెప్తున్నారు. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డిని, పొంగులేటిని, వాళ్ళని కూడా ఆ దేవుడు కాపాడుతారేమో చూడాలి. వాళ్ళు ఏ పాపాలు చేసినారో, ఏ పాపాలు కడుక్కోవడానికి వస్తున్నారు. 4 మంత్రులు వస్తున్నారు. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ. చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ. సో ఇది పాషం యాదగిరి గారు మనకు లైవ్లో మాట్లాడుతున్నారు. ఆయన యాదగిరి గుట్టలో ఉన్నారు. ఆయన ఇంటి దగ్గరికి ఆంధ్ర పోలీసులు ఒకసారి వచ్చిరట, వాళ్ళు పోగానే మళ్ళీ తెలంగాణ పోలీసులు వచ్చిరట. ఆయన ఉన్న జూబ్లీహిల్స్ నివాసము అది హోటల్కి ఆయన రెంట్కి ఇచ్చినారు. ఆ హోటల్ దగ్గరికి వచ్చినారు. అందరి ఇళ్ళకి పోతారా ఇట్లనేగా? మరి ఇది రేవంత్ రెడ్డి ఇప్పుడు ఇక్కడ గవర్నమెంట్ ఎవరిది మీద ఉన్నది. ఎవరైతే ఆంధ్ర పోలీసులు తెలంగాణ ఉద్యమకారుల ఇండ్లు తిరుగుతున్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేసి ఇక్కడ ఉన్న పోలీసులు మీరు లోపలేయాలి. లేకపోతే సమాజం తిరగబడితే ఎవడు ఇక మీకు అందరికీ రాజకీయ సమాధే. ఇక చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.